ఇప్పటిదాకా మీరు నూనెలో వేగిన స్నాక్స్ని చూసుంటారు, కానీ ఇప్పుడు మీరు నూనె లేకుండా చేసిన స్నాక్స్ రుచి ఎట్టుంటాదో చూపిస్తాను. ఇవాళ నుంచి ఏ వంటింట్లో ఏ గిన్నెను అడిగినా, ఏ బాండీలో ఆయిల్ నింపినా, ఆయిల్లో వేయించిన స్నాక్స్ని చూసినా అది మన బాడీకి మంచిది కాదు అనే మాటలు యాదికి రావాలి. ఇది వీరరాఘవరెడ్డి మాట. అందుకే బొరుగుల మిక్చర్ చేసుకుందాం. అది ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ సన్నగా తరిగిన టమాటాలు, ఉల్లిపాయలు బాండీలో ఒక గిన్నెలో వేసుకోండి. అందులోకి తగినంత మసాలా, నేను ధనియాల పొడి, కాస్త ఉప్పు, కారం వేస్తున్నాను. అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకొని టేస్ట్ బాగుంటుంది. అవన్నీ వేసి ఒక స్పూన్ నెయ్యి, అలాగే నిమ్మరసం పిండుకోండి. అది ఎన్ని షాపులు తిరిగినా నిమ్మరసం దొరకలేదు, అందుకని ఇంకొక స్పూన్ ఎక్స్ట్రాగా నేను నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. అవన్నీ వేసి బాగా చేత్తో మెదిపేయండి. ఎలా మెదగాలంటే టమాటాలు ఆల్మోస్ట్ స్మాష్ అవ్వాలా. అలా మెదిపిన తర్వాత మీకు తగినన్ని కారాలు వేసుకోండి. కారాలను కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు బొరుగులను వేసుకొని మిక్స్ చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర అవైలబుల్లో ఉంటే వేసుకుని, నా దగ్గర అయితే లేదు, అందుకని నేను వేయలేదు. అలా వేసి ఒక్కసారి పొట్లను చుట్టి వేసి టేస్ట్ చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా చిన్నప్పుడు ఆల్మోస్ట్ ఈ స్నాక్స్ తోటే మేము బతికేసాము. ఎలాంటి ఆయిల్ వాడకుండా చాలా టేస్ట్ని ఇస్తుందండి. నా డైలాగ్స్ అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే నా డైలాగ్స్ ఎలా ఉన్నాయో కాస్త కామెంట్ చేయండి. నాకు చాలా భయంగా ఉంది, ఫ్యాన్స్ నన్ను కొడతారేమో అని. కాస్త